విశాఖలోని రామానాయుడు స్టూడియోలో నివాస స్థలాలుగా మార్పు చేయాలని తలపెట్టిన 15.17 ఎకరాల భూ కేటాయింపు రద్దుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్దేశించిన ప్రయోజనం కోసం ఇచ్చిన భూమిని వినియోగించినట్టయితే రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. సినిమా స్టూడియో నిర్మాణం తత్సంబంధిత అవసరాల కోసం మాత్రమే కేటాయించిన 34.44 ఎకరాల భూమి వాడాల్సి ఉండగా అందులో 15.17 ఎకరాలను ఇళ్ల లేఅవుట్ కోసం వైసీపీ హయాంలో రామానాయుడు స్టూడియో అభ్యర్థించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ భూముల రద్దుకు సంబంధించి రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ను ఆర్పి సిసోడియా ఆదేశించారు. తగినంత సమయం ఇచ్చి తర్వాత చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి భూ వినియోగ మార్పు కోసం వచ్చిన ఏవైనా దరఖాస్తులు నిబంధనలకు విరుద్ధమని వాటిని స్వీకరించకూడదని విఎంఆర్డీఏ కమిషనర్కి జీవీఎంసీ కమిషనర్కి తెలియజేశారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుని నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని తెలియజేశారు.